ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వం డాక్యుమెంటేషన్లో ఓటీపీ మరియు మ్యుటేషన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వారం రోజుల నుండి నెల్లూరులోని అన్ని రిజిస్టర్ కార్యాలయాల ఎదుట నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్ డ్రైవ్ నిర్వహించారు. డాక్యుమెంట్ రైటర్లు పెన్ డ్రైవ్ వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని, తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ శనివారం నెల్లూరు ప్రధాన కార్యాలయం ఎదుట పెన్ డ్రైవ్తో పాటు ఆందోళనలను నిర్వహించారు. నెల్లూరులోని ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పట్నం దుర్గేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ ఓటీపీ మరియు మ్యుటేషన్ విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్లతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఆధార్ ఓటీపీ మ్యుటేషన్కు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలోని డాక్యుమెంట్ రైటర్లు వారం రోజులుగా పెన్ డ్రైవ్ నిర్వహించామన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, వాటి వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని మరియు మ్యుటేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు ములుముడి రమేష్, జమీర్, పంజాగ్నుల పవన్ కుమార్, ఎండి మదహర్ ఉద్దీన్, వరకూటి పెంచలయ్య, కంబగిరి మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దుర్గేష్ బాబు, దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం యొక్క ప్రెసిడెంట్ని. ఈరోజు దస్తావేజు లేఖల సమ్మెను పెన్ డౌన్ సమ్మె 6వ రోజుకి చేరింది. ఈ 6వ రోజు సమ్మెకు మన సోదరులందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా పెన్ డౌన్ సమ్మెకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం యొక్క అందరు కలిపి మాకు మద్దతు ఇచ్చారు. అట్టి మద్దతు మేరకు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ ఉధృతంగా చేపట్టడం జరిగింది. దీనికి మేము ప్రభుత్వానికైతే మేము వ్యతిరేకం కాదు, వీళ్ళు చేసినటువంటి విధానాలని సరళీకృతం చేయమని మేము వేడుకుంటున్నాము. ముఖ్యంగా ఓటీపీల విధానం వలన ప్రజలు అనేక సమస్యలకు లోనవుతున్నారు. ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా ఓటీపీ ఎవరికి చెప్పొద్దని అంటున్నారు. మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్క దానికి ఓటీపీ కావాలని పదేగా చెప్తున్నందువలన ప్రజలు అసహనానికి గురవుతున్నారు. అదేవిధంగా కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీలు సేకరించడం మాకు కూడా కష్టతరం అవుతుంది. తర్వాత దస్తావేజులన్నీ పూర్తయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనే సౌకర్యం మాకు లేనందువలన మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము. దానివలన పదేగా మళ్ళీ పబ్లిక్ డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం వారు దీన్ని ఆలోచించి మాకు ఎడిట్ ఆప్షన్ కల్పించవలసిందిగా ప్రార్థించుతున్నాము. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి మ్యుటేషన్ విధానం అవలంబించున్నారు. మ్యుటేషన్ విధానం వల్ల రికార్డు అంతా సరిగా లేకపోవటం వల్ల ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఈ మ్యుటేషన్ ఆప్షన్ కూడా రికార్డులన్నీ పూర్తి చేసిన తర్వాతే ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు మీరు ఇచ్చే సాఫ్ట్వేర్ వలన ఎలాంటి ప్రాబ్లం లేవు, కానీ వాటిలో జరిగే సమస్యల గురించే మేము పోరాడుతున్నాము. మీరు మంచిగా సాఫ్ట్వేర్ని అభివృద్ధి చెందండి. మీ గవర్నమెంట్కి అంతా మేము పూర్తిగా మద్దతు ఇస్తాము. మీకు సహకరించగలవాలని మేము మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. మన 6వ నా పేరు సుధాకర్ రెడ్డి. మన 6వ తేదీ బుచ్చిడి మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను రిజిస్ట్రేషన్కి మా ఆల్రెడీ గారు ఉంటే దానికి రిజిస్ట్రేషన్ కొరకు నేను మా బాబు ఇద్దరం వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏమంటే ఓటీపీల గురించి ఇక్కడంతా ప్రిపేర్ చేసుకుని మొత్తం పోయినాము. అక్కడ ఓటీపీల కాడికి వచ్చేదైతే చేసాయనికి ఓటీపీ ఆధార్కి వచ్చిందే కానీ మళ్ళీ ఫోన్ కూడా రావాలన్నారు. 2 రావాలన్నారు, ఒకటి వచ్చింది, ఒకటి రాలేదు. ఆ ఒకటి రాని వాళ్ళు దానివల్ల ఉంటే మాకు 2-3 గంటలు లేట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వాళ్ళు పిలిపించి వాటిని మళ్ళీ మేము పోయి ఎంపీడీ ఆఫీస్లో పోయి దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమంటే సాయంత్రం 5:30-6 మళ్ళీ కరెక్ట్ చేసి మాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ విధంగా ఇప్పుడు చేసేవాళ్ళు చేయించేవాళ్ళు సాయంత్రం 6 గంటల దాకా మేము ఉదయం 11 గంటలకు సాయంత్రం 6 గంటల వరకు మేము అక్కడనే ఉన్నాం. అంటే ఆ రోజు వేరే రిజిస్ట్రేషన్ కూడా సరిగ్గా కాల. మెయిన్ ప్రాబ్లం ఏదంటే ఇదే ఓటీపీది అనమాట. కాబట్టి పబ్లిక్ ఇది మంచి పని ఏం కనపడలేదు. కాబట్టి దీన్ని చేసి దాన్ని సవరించడం చాలా మంచిదని నా ఒపీనియన్.